హలో పిల్లలారా, నేను శివాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక కొత్త కథతో వచ్చేశాను. ఒక పెద్ద ప్రశాంతమైన అడవిలో చాలా జంతువులన్నీ ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక ప్రత్యేకమైన స్థలముంది. అదే అడవి కోర్ట్. అక్కడ న్యాయం చెప్పేది ఒక శక్తివంతమైన, తెలివైన పులి. ఆ న్యాయమూర్తి పేరు వీరేంద్ర. అతని ముందు ఎవరూ అబద్ధం చెప్పడానికి ధైర్యం చెయ్యరు. ఒక ఉదయం తేనెటీగల గూడు దగ్గర ఒక పెద్ద గందగోళం మొదలైంది. మా తేనె మాయమైంది అని తేనెటీగలు గట్టిగా అరవసాగాయి. అవి చాలా కష్టపడి సేకరించిన తేనె ఒక్కసారిగా కనిపించలేదు. అడవిలోని జంతువులన్నీ ఆ గూడు దగ్గరకు చేరాయి. అప్పుడే ఒక నక్క జంతువులన్నింటి నుండి ముందుకు వచ్చింది. ఇది ఖచ్చితంగా ఆ ఎలుగుబంటి పనే అని నక్క గట్టిగా అంది. అది ఎప్పుడూ తేనె తింటూనే ఉంటుంది కదా. నక్క అలా సింకయ్యేలా మాట్లాడడం వల్ల అందరూ వెంటనే నమ్మేశారు. అవును, అదే దొంగ అని జంతువులన్నీ అరిచాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి నెమ్మదిగా ముందుకు వచ్చింది. తేనె అంటే నాకిష్టమే, కాని దొంగతనం చేయవలసిన అవసరం నాకు లేదు అని అంటుంది. కాని ఎవరూ దాని మాట నమ్మలేదు. అందరూ కోపంతో ఎలుగుబంటిని ఒక దొంగలా నిందించారు. ఇక ఇది కోర్ట్లోనే తేల్చాలి అని జంతువులు నిర్ణయించాయి. అందరూ కలిసి న్యాయమూర్తి వీరేంద్ర దగ్గరకు వెళ్లారు. పులి కోర్ట్లోకొచ్చింది. అది గంభీరంగా గ్రర్ర్ గర్జించింది. నిజం తెలుసుకునే వరకు ఎవరూ మాట్లాడకండి. అడవిలో నిశ్శబ్దం అలుముకుంది. మొదట నక్క ముందుకొచ్చింది. నేను నిన్న రాత్రి ఎలుగుబంటిని ఆ తేనెగూడు దగ్గర చూశాను అంది. తేనెటీగలు కోపంతో గోలచేశాయి. అప్పుడు ఒక అందమైన నెమలి ముందుకొచ్చింది. నేను కూడా ఒక నీడను చూశాను. చంద్రుని కాంతిలో అది చాలా పెద్దగా కనిపించింది. అప్పుడు అందరూ మళ్ళీ అది ఎలుగుబంటిదే అనుకున్నారు. పులికి కొంచెం డౌటొచ్చి మౌనంగా ఆలోచించింది. తర్వాత మెల్లగా నీడ పెద్దగా కనిపించినంత మాత్రాన అది నిజంగానే పెద్ద ఆకారంలో జంతువ్వే అయ్యుండాలి అని ఏం లేదు అని అంది. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. పులి స్వయంగా గూడు దగ్గరకు వెళ్ళింది. చుట్టూ చాలా జాగ్రత్తగా చెక్ చేసింది. అప్పుడు తేనె పడిన దారిలో చిన్న చిన్న అడుగుల సింబల్స్ని అబ్జర్వ్ చేసింది. సడన్గా పులి కళ్ళలో ఒక మెరుపు వచ్చింది. ఇవి ఎలుగుబంటి అడుగులు కావు అని గట్టిగా అంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఫుట్ సింబల్స్ ని ఫాలో చేద్దాం అంది పులి. జంతువులందరూ దాని వెంట నడిచాయి. అడవిలో లోతుగా, మరింత లోతుగా వెళ్లారు. చివరికి ఒక గుహ దగ్గర తేనె వాసన వచ్చింది. అందరూ అక్కడే ఆగిపోయారు. అక్కడ ఒక హైనా తేనెను దాచిపెట్టింది. అది చూసిన పులి నువ్వే చేశావా అని గర్జించింది. హైనా వణికిపోయింది. నేను ఒక్కడనే కాదు, నాతోపాటు నక్క కూడా ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. నక్క నన్ను ప్రోత్సహించింది. ఎలుగుబంటిపై నేరం మోపాలని చెప్పింది. అడవిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అమరుకుంది. అందరి చూపు నక్కపై పడింది. నక్క గిల్ట్తో తలవంచింది. నేను తప్పు చేశాను అని ఒప్పుకుంది. పులి గంభీరంగా గర్జించింది. హైనా తేనె తొంగిలించింది. కాని నక్క అబద్ధం చెప్పి నిరపరాధిని నిందించింది. ఇద్దరూ తప్పు చేశారు. హైనా తేనెటీగలకు సహాయం చెయ్యాలి, కొత్త గూడు నిర్మించాలి. నక్క అందరి ముందు క్షమాపణ చెప్పాలి. అప్పుడు ఎలుగుబంటి ముందుకొచ్చింది. నేను మీ అందర్నీ క్షమించాను. వెంటనే నక్క కన్నీళ్లు పెట్టుకుంది. ఇకపై నేనెప్పుడూ అబద్ధం చెప్పను అని ఏడుస్తూ చెప్పింది. తేనెటీగలు మళ్లీ పని ప్రారంభించాయి. పులి చివరిగా చెప్పింది, కొన్నిసార్లు మనం చూసింది నిజమనిపించవచ్చు. కాని నిజం తెలుసుకోవాలంటే ఆగి ఆలోచించాలి, పరిశీలించాలి. ఆ రోజునుంచి అడవిలో ఎవరూ తొందరపడి ఎవరినీ నిందించలేదు. నీతి: చూసేవన్నీ నిజాలు కావు. నిజం తెలుసుకోవాలంటే ఆగి ఆలోచించాలి, పరిశీలించాలి. అబద్ధాలతో నిజాన్ని ఎక్కువ కాలం దాచలేం. ఇదే ఈరోజు మన కథ. మళ్ళీ ఇంకో కొత్త కథతో రేపు కలుద్దాం పిల్లలారా.